తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు సర్వం సిద్ధమైంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి 600 మంది విఐపీలు, 1500 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్ లో ఇంటర్నేషనల్ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారు. మొదటి రోజు నోబెల్ పురస్కార గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ అత్యర్థి, డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్పీడర్ ప్రసంగిస్తారు. వీరితో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బైకాన్ చైర్పర్సన్ కిరణ్ మంజుదార్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక మధ్యాహ్నం 2:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్ఠులు జరుగుతాయి. రేపు ఉదయం 9 గంటలకు మళ్లీ చర్చాగోష్ఠులు తిరిగి ప్రారంభమవుతాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాగంగా రూపొందించాలని తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 ఆవిష్కరించున్నారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి నేతల్ని సదస్సుకు ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రభుత్వం.